హాయ్ సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భర్త మహాశైలికు విజ్ఞప్తి సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఎలా ఉందో చూద్దాం. తెలుగు సినిమాల్లో కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములా ప్రకారం చేసిన సినిమాలు మెజారిటీ హిట్ అవుతాయి. అలాంటి ఒక ఫార్ములా చిత్రమే ఈ సినిమా. ఒక భర్త, ఇద్దరు భార్యలు, లేదా భర్త, భార్య, ప్రియురాలు, ఇద్దరు ప్రియురాళ్ళ మధ్య నలిగే కుర్రాడు, ఇలా ఈ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాతోనే శోభన్ బాబు తెలుగు మహిళల మనసులు దోచాడు. తెలుగులో ఆల్మోస్ట్ అందరు హీరోలు ఈ జానర్ని ట్రై చేసిన వాళ్లే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా బాగుంది, హిలేరియస్గా సాగుతుంది. ఈ ఫార్ములాలో ఉన్న అడ్వాంటేజ్ను చాలా వరకు డైరెక్టర్ యూటిలైజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. యూత్కి నచ్చే, మెచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి 3 ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, తిరుమల కిషోర్ రైటింగ్, రవితేజ ఎనర్జీ, ఆషిక డింపుల్లా అందచందాలు. తిరుమల కిషోర్ రైటింగ్కి వెన్నెల కిషోర్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్, రోహన్లు వెన్నుదన్నుగా నిలిచారు. తమ కామెడీ టైం ఇంత నిలబెట్టేశారు. ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్గా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇదిగా లేకపోయినా ఓవరాల్గా ఓకే అనిపిస్తుంది. రవితేజ ఎనర్జెటిక్గా చూడడానికి బాగున్నాడు. టెక్నికల్గా అన్ని విభాగాలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. బీమ్స్ పాటలు, రికార్డింగ్ బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ సినిమాలో యూత్కి నచ్చే, మెచ్చే అంశాలతో పాటు భర్తలను జాగ్రత్తగా ఉండమని ఒక మెసేజ్ కూడా ఉంటుంది. జానర్ మార్చిన రవితేజకి ఈ సినిమా వర్కౌట్ అయినట్లే ఉంది. ఇలాంటి ట్రైలర్ అప్డేట్స్, రివ్యూలు, తెలుగు సినిమా విశేషాల కోసం మా సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి.